ఏమైంది? ఈ టైంలో రెడీ చేయడం అంటే కష్టం సార్. కష్టమా? ఈ ఏరియాలో క్యాబ్ దొరకదు. మన అవసరానికి మెకానిక్ కూడా రాడు. టైం ఇప్పుడు 12 అయింది కదా. అయినా ఇటు పక్కన ఒక రిసార్ట్ ఉంది సార్. ఝాన్సీ అమ్మ వస్తే అందులోనే ఉంటారు. మీరు కావాలంటే నైట్ ఇక్కడే స్టే చేయండి. నేను పొద్దున్నే కార్ రెడీ చేయించుకొని తీసుకొస్తాను. మనం వెళ్ళిపోవచ్చు. బంగారి, నడి రోడ్డులోనే వదిలేసావు చూడు. ఈ మాత్రానికి అంత ఫీలింగ్ ఎందుకు? అయినా పక్కనే రిసార్ట్ ఉందని చెప్తున్నారు కదా. పోయి ఏసి వేసుకుని ప్రశాంతంగా పడుకోండి. ఎందుకు మరీ ఇంత చేస్తున్నారు? ఇంటికి వెళ్ళి అదే కదే చేయబోతారు. ఎక్కడ పడుకుంటే మాత్రం మీకేముంది చెప్పండి? అంతా నా తలరాత. రా. రవి రిసార్ట్కి వెళ్ళి రవి అని పేరు చెప్పగానే హనీమూన్ రూమ్ సంబంధించిన కీస్ ఇస్తారు. సార్ చెప్పండి సార్. సార్, ఒక రూమ్ కావాలి. ఓకే సార్, మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి సార్. ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 7. హాయ్, నా లక్కీ నెంబర్. ఓపెన్ చేస్తే సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందా? లక్కీ నెంబర్ అంట, లక్కీ నెంబర్. మీకు అసలు గన్ పెట్టినా కూడా రొమాన్స్ చేసేలా లేరే. ఏమన్నా? ఏం లేదు, నేను నా పరిస్థితిని తలుచుకుంటూ మాట్లాడుకుంటున్నాను. రండి వెళ్దాం. ఏమైంది తనకి? అయ్యయ్యో, ఏంటిదంతా? ఫస్ట్ నైట్ రూమ్ లాగా రెడీ చేసి పెట్టారు. ఫస్ట్ నైట్ రూమ్ కాదండి, హనీమూన్ సూట్. ఇది కూడా తెలీదు. బా, సూపర్ గా ఉంది కదా. ముందు నువ్వు ఆ నోరు మూసుకో. మరీ ఎక్సైట్ అయిపోతున్నావు. ఈ రూమ్ లో మనం ఉండట్లేదు. మరి మేనేజర్, 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 మేనేజర్. సార్ చెప్పండి సార్. ఏంటండి, రూమ్ అడిగితే హనీమూన్ సూట్ ఇచ్చారు? అవును సార్, వేరే రూమ్ ఏం లేదు, ఇది మాత్రమే అవైలబుల్ ఉంది. ఇదిగో చూడండి, నాకు ఆ రూమ్ సెట్ అవ్వదు. అది చూడడానికే నాకు అదోలా ఉంది. వేరే ఏదైనా సింపుల్గా ఓ రూమ్ ఉంటే ఇవ్వండి. ఏంటి సార్ మీరు హస్బెండ్ వైఫే కదా, అడ్జస్ట్ అవ్వచ్చు కదా సార్. అదేంటంటే హనీమూన్కి వెళ్ళుంటారు కదా. ఎక్కడా, అదొక్కటే తక్కువ ఇప్పుడు. మరి ఇంకేంటి సార్, సంతోషంగా ఉండండి. మీరు అనుకుంటున్నట్టుగా ఏం లేదు. వేరే రూమ్ ఏదైనా ఉంటే ఇవ్వండి. లేదు, వేరే కపుల్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి రూమ్ ఇచ్చి నాకు ఏదైనా సింపుల్ రూమ్ ఇచ్చేసేయండి. అలా ఎవరిని మార్చలేము సార్. లేట్ నైట్ అయిపోయింది, అందరూ పడుకుని ఉంటారు. రవి రండి, రండి రండి రవి. ఏంటి? ఝాన్సీ అమ్మా, మీరు మరీ డేంజరస్గా ఉన్నారే. రవిని ట్రాప్ చేయడానికి దీనికి మించి ఐడియా ఉండదు. సరే ఝాన్సీ అమ్మా, అక్కడికి వెళ్ళాక రవి మొండిగా కూర్చుంటే ఏం చేసేది? అది బంగారియే చూసుకోవాలి. బామ్మగా వాళ్ళిద్దరూ కలవడానికి ఏం చెయ్యాలో అది నేను చేసేశాను. దానికి మించి బంగారీ కష్టం, రవి ఇష్టం. ఝాన్సీ అమ్మా, నాకు నమ్మకం వచ్చేసింది. నాకు ఏదో కమెంట్ సెట్ చేస్తాను, మళ్ళీ ఆశీర్వదించండి. నాకు తొందరలోనే పెళ్ళి. బంగారి, ఇప్పుడు ఎందుకు తలిపేస్తున్నావు? మరి తలుపు తెరుచుకుని పడుకుంటారా? ఏంటి మీ ప్రాబ్లం అసలు? సరే, నువ్వు లోపల పడుకో, నేను పైన టెర్రస్కి వెళ్ళి పడుకుంటాను. ఇదేమైనా ఇల్లా మీ పాటికి మీరు మేడపైకి వెళ్ళి పడుకోవడానికి? అది కూడా ఈ రిసార్ట్లో టెర్రసే లేదు. కాదని ఎక్కడైనా పడుకుంటే ఈ ఏరియాలో దోమలు భయంకరంగా ఉంటాయి. అమాంతం మిమ్మల్ని ఎత్తుకుని పక్కన సముద్రంలో పడేస్తాయి. పర్వాలేదా?
అంతా నీ వల్లే అయ్యింది. నేనేం చేశాను? మరి తొందరగా బయలుదేరు అని చెప్తూనే ఉన్నాను కదా. వెయిట్ చేసి కారు బ్రేక్ డౌన్ అయ్యి ఇదిగో ఇక్కడికి వచ్చి అది కూడా హనీమూన్ సూట్లో ఇరుక్కుపోయాం మనం. ఛే! ఏ ఇరుక్కుపోతే ఏంటి? హ? ఇరుక్కుపోతే ఏంటి? బంగారి దగ్గరికి రావద్దు. లేదు, ఇరుక్కుపోతే ఏంటి అని చెప్పండి. నువ్వు ముందు దూరం జరుగు. హ? జరుగు. ఏంటి? అరే దూరం జరుగు కాదు, అంటుంటే. ఏంటి? చెప్పండి ఏంటి? ఏమైంది? చెప్పి తగలడండి. లేదు, ఇలాంటి రిసార్ట్లో మనం ఏమైనా దొంగచాటుగా వచ్చామా? భార్య భర్తలమే కదా, మనం ఇక్కడ కలిసి ఉండడంలో ఏంటి తప్పు? ఇదిగో చూడు బంగారి, అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. అయ్యో రామా, అవును, ఈయన అసలు రిసార్ట్కి పోలేదండి. మరి ఏదో ఇప్పుడే ఫస్ట్ టైం రిసార్ట్కి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ, మీ గర్ల్ ఫ్రెండ్తో అంతా ఇలాంటి ప్లేస్లోనే పడుకొని ఉంటారు కదా. ఊరికే మీ గురించి నాకు తెలీదా ఏంటి? మీరు పైగా లండన్ కల్చర్లోనే పెరిగి పెద్దయ్యారు. అది కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకుని ఉన్నారు కదా, తనతో బాగానే తిరుగుంటారు కదా. పెద్ద మంచి వాడిలాగా నటిస్తున్నారు. హ్మ్? ఏయ్ బంగారి, ఇలా చూడు, అలా మాట్లాడుకు. నేను ఇలాంటి రిసార్ట్కి ముందు వెళ్ళాను, కానీ ఆ అమ్మాయిలతో రూమ్లో ఎప్పుడూ ఉన్నది లేదు. అర్థం కాలా, ఏదో అన్నారే, ఏంటది? అమ్మాయిలతో రూమ్లో ఉండింది లేదు అని చెప్తున్నాను. అలాగా? నిజంగానే చెప్తున్నారా? మరి సంయుక్త? తనతో ఊరికే తిరుగుతాను, మాట్లాడతాను, అంతే. దానికి మించి నేను ఇలా తనతో ఎప్పుడు స్టే చేసిందే లేదు. అలా అయితే మీరు ఇంతవరకు ఇలాంటి ఒక రిసార్ట్ రూమ్లో ఇప్పటి వరకు ఏ అమ్మాయిని అలౌ చేసిందే లేదు, అంతే కదా? మీతో కలిసి రిసార్ట్లో ఉంటున్న ఒకే ఒక అమ్మాయిని నేను, అది కూడా మీతో ఒకే బెడ్లో పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఒకే పర్సన్ నేనే. అవును, అయితే అపరిచితుడు రామా మీరు? ఏంట్రా ఇది, ట్విస్ట్ల మీద ట్విస్ట్లా ఉంది. ఏం చేస్తున్నావు? పిల్లో తీసుకోవడానికి వచ్చాను. ఏ తీసుకోకూడదా? టైం అయింది, పడుకోండి. ఇప్పుడు కూడా సార్ గారిని నేను అనుకున్నట్టు ఆడించగలను, కానీ మీరే నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి మీ వైఫ్గా నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాతే మన మధ్య ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఇది నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను.